మహాశైలకి అందరికీ కూడా తెలియజేస్తుంది ఏమనగా మన మాచెల్ల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మాత అన్నపూర్ణాదేవి ఆలయంలో ఈ రోజున శ్రీ అన్నపూర్ణాదేవి జన్మించిన అటువంటి విశేషమైనటువంటి రోజు అక్షయ తృతీయ రోజునే జన్మించిందని పురాణాలు తెలియజేస్తున్నవి. అది ఎట్లా అంటే అక్షయ తృతీయ రోజున కాశీలో అన్నపూర్ణాదేవి జన్మించిందని మన పురాణాల్లో కొన్నిట్లో ఇతిహాసాలు తెలియజేస్తున్నవి. క్షయము అంటే అయిపోయినది అని అర్థము. అట్లాగే అక్షయము అంటే ఎంతకు కూడా అయిపోకుండా ఉండే అటువంటిది అక్షయము అంటారు. ఈ అక్షయము అక్షయ పాత్రగా తీసుకొని శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు ఈ రోజున కాశీలో జన్మించిందని మనము కూడా మన మాచెల్ల గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ మాత అన్నపూర్ణ దేవి దేవాలయంలో అన్నపూర్ణాదేవి అమ్మవారి సమక్షంలో ఈ రోజున విశేషముగా పుష్పయాగము చేస్తున్నాము. అట్లాగే ఈ అక్షయ తృతీయ అంటే పురాణాలు ఇతిహాసాలు తెలియజేస్తుంది మనగా మహాభారతంలో సూర్యనారాయణమూర్తి ద్రౌపదీదేవి అమ్మవారికి ఈ పాండవులంతా కూడా వనవాసం చేసేటప్పుడు ఈ అనేక మంది మహర్షులకి భోజనం పెట్టాలి అంటే వారి దగ్గర తగినటువంటి ద్రవ్యం లేకపోతే ఆ సూర్యనారాయణమూర్తిని వరం అడక్క ఆ సూర్యనారాయణమూర్తి ఒక అక్షయ పాత్రని ద్రౌపదీదేవి అమ్మవారికి ఇచ్చినటువంటి సందర్భము. అప్పుడు ఆ మహాములందరికీ కూడా ఆ అమ్మవారు క్షయము కానటువంటి అక్షయము ఆ పాత్ర ద్వారా భోజన పదార్థాలు ఆ మహాములందరికీ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజున అక్షయ తృతీయగా పరిగణిస్తాము. అట్లాగే భగీరథుడు ఈ రోజున గంగాదేవిని మన భూమి మీదకి తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఈ తదియ తిథి వైశాఖ మాస శుక్లపక్ష తదియ తిథి రోజునే గంగాదేవిని భగీరథుడు భూమి మీదకి తీసుకొచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజున అక్షయ తృతీయగా క్షయము కానటువంటిది కాబట్టి ఈ రోజునగా చేస్తాము. అట్లాగే వేదవ్యాసుడు శ్రీ మహాగణపతికి చెప్పినటువంటి సందర్భంలో ఈ మహాగణపతి మహాభారతం రాయటం కూడా ఈరోజు అక్షయ తృతీయ రోజునే ప్రారంభించారు. మహాభారతాన్ని రాయటం కూడా ఆ మహాగణపతి రాయటం మొదలుపెట్టారు. కాబట్టి ఈ రోజున విశేషంగా అక్షయ తృతీయగా జరుపుకుంటాము. మరొకటి ఏమిటంటే కుచేలుడు ఎంతో లేనివాడవటం వల్ల ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ రోజున కుచేలునికి వరము ప్రసాదించాడు. అంతటా ఆ కుచేలుడికి తన ఇల్లు అన్నీ కూడా అష్టైశ్వర్యాలతో ఈ రోజునే ప్రారంభమైంది, వర్ధిల్లాడు. కాబట్టి ఈ రోజున అక్షయ తృతీయగా భావిస్తాము. కాబట్టి మన మాచెర్ల గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మాత అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క ద్విపంచాయతన దేవాలయంలో పంచాయతన పరివార దేవతలు అందరి ఉత్సవమూర్తులు పెట్టి పుష్పయాగం చేయటం జరుగుతున్నది. కాబట్టి మన లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా బాగుండాలని, లోకక్షేమం కోసమై, మన దేవాలయ అభివృద్ధి కోసమై ఈరోజు ఈ పుష్పయాగం ప్రారంభిస్తున్నాము. ఓం శ్రీమాత్రే నమః.